శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం 2025 సంవత్సరం మకర రాశి ఫలితాలు ఈ సంవత్సరం చెప్పుకుందాం. ఈ మకర రాశి ఎట్లా ఉంది? ఈ మకర రాశికి 8 ఆదాయం, 14 ఖర్చు. ఆదాయం కంటే 6 ఖర్చు ఎక్కువగా ఉంది. రాజపూజ్యం పూజింపబడటం 3 చోట్ల అయితే మరి దూషింపబడటం 5 చోట్ల ఉంది. అదే కాదు, ఈ మకర రాశి ఎట్లా ఉందంటే ఈ మకర రాశికి శని, రాహువు, శుక్రుడు, గురువు ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగాలేవు, చెరిసకంగా ఉన్నాయి. మకరస్యాల్ మృగో నగ్రహ. ఈ మకర రాశికి మకరం కుంభంకి ఇప్పటికీ 7 సంవత్సరాల 5 మాసాల నుంచి 7 నాటిసేనే జరిగింది. చాలా నష్టపడ్డారు. ఈ నష్టం నుంచి బయటపడేటువంటి సమయం వచ్చింది. ఈ నష్టం నుంచి బయటపడుతున్నారు, ఏమి ఇబ్బంది లేదు. కానీ కొన్ని గ్రహాల వల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకు కానీ, తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ, కొంచెం భూమి వ్యవసాయదారులకు కానీ కొన్ని కష్టాలు ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు శరీరంలో మొత్తంలో ఏదైనా జ్వరం వస్తే 2 రోజుల్లో తగ్గిపోతుంది. అదే ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తే ఇంకా 4 రోజులు తగ్గుతుంది. ఇది కాదు టైఫాయిడ్, అది వస్తే 20 రోజులు పడుతుంది. నిమ్ము వల్ల వస్తే ఇంకా 4 రోజులు పడుతుంది. ఇట్లా వ్యాధులకు కొంత టైం ఎట్లా ఉంటుందో ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ కాదు కానీ తక్కువ ఇబ్బంది వచ్చేది లక్షణం ఉంది. కాబట్టి మనం అన్ని విధాలా బాగున్నాం అనుకోండి, మంచి టైంలో బాగా కష్టపడి బాగా సంపాదించుకొని మరి ఈ సంవత్సరం సంపాదించుకున్న సంపాదన ఒక శాశ్వతమైంది. బంగారమో, ఇల్లో, మరి ఏ కారో, రైలో, లేకపోతే హెలికాప్టర్ ఇట్లాంటివి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం బాగా వచ్చిన ఆదాయాన్ని బాగా పెంచుకొని దానివల్ల ఆదాయం వచ్చేట్టుగా తగినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం రావాలి అంటే ఈ రాశి వాళ్ళు గోచారం 25 వంతులే చెబుతోంది. గ్రహచారం కూడా చూడటం చాలా అవసరం. ఈ మకర రాశి వాళ్ళకి చాలా మంచి రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎంతో కష్టపడ్డారు, ఎంతో నష్టపడ్డారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంతవరకు రేపటి నుంచి మనం బ్రతకటం ఎట్లా, మన పని అయిపోయింది, ఇక మళ్ళీ పూర్వపు రోజులు రావేమో అనే భయపడి ఉంటారు. కానీ అది కాదు, ఇక మంచి టైం వచ్చేసింది. ప్రతి మానవుడికి 3 సార్లు వస్తుంది, 30 ఏళ్ళకు ఒకసారి ఏలినాడు వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది. ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ కొన్ని గ్రహాలు బుధుడు, రవి, గురువు, కేతువు, రాహువు ఈ 3 గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే మంచి టైంని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పరీక్షకు వెళ్ళాలండి. పరీక్షకు వెళ్ళాలంటే నడిచి వెళ్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సైకిల్ మీద వెళితే దానికంటే ఇంకా కొంచెం తొందరగా వెళ్తాం. దానికంటే ఇంకా కొంచెం 2 వీలర్ కొంచెం వెనకబడచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బంది అవుతుంది.
అదే కారు అయితే గంటలు పడుతుంది వాడు హైదరాబాద్ లాంటి చోట్ల. దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది అంటే తొందరగా వెళ్ళటానికి సైకిలో నడిచి వెళ్ళటమో చాలా మంచిది. అయితే సమయానికి ముందుగా వెళ్ళి సమయంలో కూర్చొని పరీక్ష రాసి వచ్చినవన్నీ ముందుగా రాసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే బాగా కూర్చొని ఆలోచించి పరీక్ష రాస్తే మనం బాగా పైకి వస్తాం. పరీక్ష ఎటువంటిదో ఇప్పటి సమయం అటువంటిది. ఈ రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళకి మంచి టైం వచ్చింది. దీంట్లో కూడా కొద్దిగా ఉంది తేడా. దానికోసం మీ జాతకరీత్యా ఎట్లా ఉందో చూపించుకొని జాగ్రత్త పడండి. మీకు ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలకు పూజన చేయాలి, ఏ గ్రహం వల్ల ఏ దేవతకు పూజ చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, సర్వ విధాలా చెప్పడం జరుగుతుంది. అట్లా కాదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎట్లాగంటే మీ హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కింద మా ఫోన్ నెంబర్ చూసుకొని దాని ప్రకారం ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకుంటే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు మంచి అన్నంలోకి మంచి కూర కావాలట. శాకాహారాలు కావచ్చు. కొంతమంది పచ్చడి ఇష్టపడతారు, కొంతమంది కూరగాయలు ఇష్టపడతారు, కొంతమంది పప్పు ఇష్టపడతారు. మరి తేలిగ్గా జీర్ణమయ్యేది తినాలి. మరి పప్పు తింటే కాస్త కష్టంగా జీర్ణమవుతుంది. కాబట్టి మనం బాగా తొందరగా పనిచేయాలంటే పప్పు తింటే మాత్రం పప్పులాగా పడుకోవటమే. అది కాకుండా తొందరగా మనం బాగుపడాలంటే తినే ఆహారం దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, తర్వాత జాగ్రత్త గురించి, వచ్చే డబ్బులు ఎట్లా వాడాల్సిన పరిస్థితి, ఇన్ని ఆలోచించుకొని చేయటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకు మరి ఈ పరిస్థితి ఏమిటి అంటే ముందు రాహువుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగాలేడు. వ్యాపారస్తులకు ఇబ్బంది, చదువుకునే విద్యార్థులకు బాగుంది, చదువుకుంటానే బాగుంది. ఆస్తులు కొనేటప్పుడు చాలా జాగ్రత్త పడి కొనాలి. ఎట్లా పడితే అట్లా కొంటే అది ఏదైనా దొంగలిస్తూ జరిగితే మీ డబ్బులు మొత్తం పోవటానికి అవకాశం ఉంది. ఏదైనా మీరు చేసేప్పుడు బాగా ఆలోచించి చేయండి. ముందుగా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చేస్తే మీకు అన్ని విధాల భగవంతుడు మేలు చేస్తాడు. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించవలసినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే అంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది?
అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే వాళ్ళలో వాళ్ళకేదో తేడాలొచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవొచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్భతే వాళ్ళ ఎగ్గునిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు కానీ అది పెద్ద యుద్ధం జరిగేది ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పనియటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.